మా ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయ శాసనసభ్యులు వరదరాజు రావాల్సిన వెయిట్ చేద్దాం. వారు వస్తే ఆ ప్రభుత్వం ఆశీర్వదిస్తున్నాను. జమ్మలమడి వారు ఒక స్వాగతం వచ్చారు. అన్ని ఒక్క నిమిషం డాక్టర్ వరదరాజు గారిని పుష్ప అదే డాక్టర్స్ డే మనకు ఇచ్చే also received the for 30 years of his legacy by making his Sarah Health Ministry. సుభాష్ చంద్రబోస్ గారు గైనిక్ అసోసియేషన్ యోగా పేరు చెప్పండి. అన్నం చేస్తుంటాను. కోవిడ్ రండి. జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వైద్యుల దినోత్సవంలో పాల్గొనడం మనందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. డాక్టర్స్ డే అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజం తరపున వైద్యులకు కృతజ్ఞతలు చెప్పే పవిత్రమైన పండుగ. ప్రతి చికిత్స విజయం వెనుక కేవలం వైద్యుని యొక్క వైద్య విజ్ఞానం మాత్రమే ఉండదు, కానీ ఆ యొక్క వైద్యుని యొక్క సహనము, నిబద్ధత, త్యాగము మరియు మానవీయ కోణం కూడా ఉంటాయి. ఈ వైద్యుల దినోత్సవం మరియు ముఖ్యంగా మన ప్రొద్దుటూరు వాసి గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారి సమక్షంలో జరుపుకోవడం మనందరికి కూడా ఒక గొప్ప అనుభూతి. ప్రొద్దుటూరు అనేది సత్యకుమార్ యాదవ్ గారికి కేవలం ఒక పట్టణం కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన ఈ నేల. ఆయన ప్రతి ప్రొద్దుటూరు పర్యటన కేవలం ఒక అధికార కార్యక్రమంగానే కాకుండా సొంత ఊరికి వచ్చిన ఆత్మీయతను ప్రతిబింబిస్తుంది. ఈరోజు ఆరోగ్య రంగం అనేది ఏ ప్రభుత్వానికైనా అత్యంత సున్నితమైన మరియు బాధ్యతాయుతమైన శాఖ. అటువంటి శాఖను మీరు ఎంతో సమర్థవంతంగా నడుపుతున్నారనడంలో ఎటువంటి సంకోచం లేదు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు ఉదాహరణగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ హెల్త్ లో అయితేనేమి డాక్టర్స్ అటెండెన్స్ గణనీయంగా పెరిగింది. అదేవిధంగా ఓపీ అండ్ ఐపీ సర్వీసెస్ గతంతో పోలిస్తే ఓపీ శాతం 18%, ఐపీ శాతం 6.55% పెరిగాయి. అదేవిధంగా సర్జరీస్ కూడా మేజర్ సర్జరీస్ అయితే దాదాపు 179% పెరిగాయి. మైనర్ సర్జరీస్ 89% పెరిగాయి. ఈ గణాంకాలన్నీ కూడా కేవలం 2 ఏళ్ల ఆయన దార్శనిక నాయకత్వంలో సాధించినవే. అదేవిధంగా బెడ్ స్ట్రెంత్ చూస్తే డిఎంఈలో దాదాపు 3713 పెరిగింది. అదేవిధంగా 7 కొత్త వైద్య కళాశాల అనుబంధ హాస్పిటల్స్ ఫంక్షనల్ అయ్యాయి. పీజీ సీట్లు 275 పెరిగాయి. ఎంబీబీఎస్ సీట్లు 150 పెరిగాయి. ఈ గణాంకాలన్నీ కేవలం 2 ఏళ్లలోనే సాధించినవి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో పెట్ సిటీ అనేది అందుబాటులోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే, ఒక పెట్ స్కాన్ తీయాలంటే దాదాపు ప్రైవేట్ రంగంలో 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అటువంటి పరీక్ష కూడా గవర్నమెంటే ఉచితంగా దాదాపు 24 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఉదాహరణ మటుకే. అదేవిధంగా 4 కొత్త క్యాథ్లాబ్స్ గత 2 ఏళ్లుగా ప్రారంభమయ్యాయి. అందులో తిరుపతి, నెల్లూరు, కాకినాడ మరియు శ్రీకాకుళం. మొత్తంగా రాష్ట్రంలో 11 గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో కూడా క్యాథ్లాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ లో అయితే
దాదాపు 700 మంది అంటే 628 మంది డాక్టర్స్ ను అపాయింట్ చేయడం జరిగింది. మరో 238 ప్రాసెస్ లో ఉంది. స్టెమీ అంటే మనం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ఇంజెక్షన్, ఆ ప్రోగ్రామ్ పేరు స్టెమీ. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో 5179 మందికి గడిచిన 2 నెలల్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఏరియా హాస్పిటల్స్ లో 11 సిటీ స్కాన్స్, 4 ఎంఆర్ఐ స్కాన్లు, 6 టిఫా స్కాన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో క్యాన్సర్ కీమోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎన్సిడి అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కు ఏదైతే వైద్యం అందిస్తారో ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటులో. అంతేకాకుండా మనందరికీ తెలిసిందే ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో స్పెషలిస్టుల కొరత గతంలో చాలా ఉండేది. దానిని పూరించడానికి ఒక వినూత్నమైన ఆలోచన చేసి పీజీ వైద్య విద్య అయిపోయిన వెంటనే సీనియర్ రెసిడెన్సీ చేయాల్సి వస్తుంది కదా. ఆ సీనియర్ రెసిడెన్సీ అనేది గతంలో మెడికల్ కాలేజెస్లో మటుకే అమలు చేసేవాళ్ళు. దానిని ఇప్పుడు 6 నెలలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏరియా హాస్పిటల్లో కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. తద్వారా ఏరియా హాస్పిటల్స్లో ఈ స్పెషలిస్ట్ సేవలు గణనీయంగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఈ ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి మన సత్యకుమార్ యాదవ్ గారే. అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్స్, అందులో ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రొద్దుటూరులో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 2027కు అన్ని క్రిటికల్ కేర్ బ్లాక్స్ పూర్తి చేయాలనే సంకల్పంతో గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా 19 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. 4472 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ కూడా గడిచిన 2 నెలల్లోనే శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ సరే, మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి ఒక గుర్తింపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే NHM ద్వారా 100 కోట్లు ఇన్సెంటివ్ ప్రకటించడం జరిగింది. అది ఏమాత్రం చిన్న విషయం కాదు. అది మనం సాధించిన గొప్ప విజయం. ఆయుష్ విభాగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మరీ ముఖ్యంగా బలోపేతం చేస్తూ ఉంది. కొత్తగా 3 ఆయుష్ వైద్య కళాశాలలు మన రాష్ట్రంలో శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒకటి యునాని మెడికల్ కాలేజ్ మన సొంత ఊరైన ప్రొద్దుటూరు కూడా 2 నెలల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కాల్ వచ్చిన గంటలోపే అంబులెన్స్ ఆ ప్లేస్కి చేరుకొని హాస్పిటల్కి చేర్చాలా. ఈ గంటలోపు అనే కాన్సెప్ట్ దాదాపు 95% నెరవేర్చింది. అదేవిధంగా 104 సర్వీసెస్ ద్వారా ప్రతి పల్లెకు కూడా ఇంటి దగ్గరికే ప్రతి పౌరునికి అవసరమైన ప్రతి పౌరునికి 47. అదేవిధంగా నేను ఈసీ మెంబర్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి వస్తే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. గడిచిన అంటే రాష్ట్రం విడిపోక ముందు కూడా ఏ వైద్య శాఖ మంత్రి కూడా డైరెక్ట్గా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టినది లేదు. మొట్టమొదటిసారిగా మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో అడుగుపెట్టిన వ్యక్తి వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సో ఇది ఒక్కటి చెప్తుంది ఆయన యొక్క పని పట్ల నిబద్ధత. అమరావతిలో 25 ఎకరాల్లో ల్యాండ్ శాంక్షన్ చేయమని కోరుతున్నాం. దానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది యూనివర్సిటీకి. అదేవిధంగా విద్యార్థుల్లో స్టాండర్డ్ పెంచడానికి పరీక్షల్లో సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ తెచ్చాము. అది మంచి ప్రయోజనాలు ఇస్తూ ఉంది. 25 మందికి ఉండేది వైద్య కళాశాలలో పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 200 మందికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. నిత్య శ్రామికుడు ఆయన సమీక్షా సమావేశంలో పాల్గొంటున్నటువంటి వైద్య అధికారులు కూడా ఆయన వైద్య పరిజ్ఞానాన్ని వంట పట్టించుకుంటున్న తీరును చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య సేవల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే ప్రతి మంచి కార్యక్రమానికి IMA మరియు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నాం సార్. ముగించే ముందు ఒక చిన్న విషయం. ప్రభుత్వం ఎన్ని ఆసుపత్రులైనా నిర్మించవచ్చు, వైద్య విజ్ఞానాన్ని అందించవచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేయవచ్చు. కానీ గొప్ప ఆరోగ్య వ్యవస్థ నిజమైన పునాది ప్రజల విశ్వాసం. సో వైద్యుడిపై రోగికి ఉండే విశ్వాసం, ప్రభుత్వంపై ప్రజలకు ఉండే నమ్మకం, సంస్థలపై సమాజానికి ఉండే గౌరవం, ఈ 3 కలిస్తేనే ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సర్జరీస్, డిజిటల్ టెక్నాలజీ మెడిసిన్ను వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. వైద్యులుగా మనందరం మానవత్వంతో సేవ చేద్దాం, నిజాయితీతో నాయకత్వం వహిద్దాం, కరుణతో కూడిన వైద్యాన్ని అందిద్దాం. అదే డాక్టర్స్ డే మనకు ఇచ్చే గొప్ప సందేశం. ధన్యవాదాలు. జై హింద్.